ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రాబోయే రోజుల్లో కొత్త బస్సులు కొంటామన్న భట్టి వడ్డీ లేని రుణాలిచ్చి ఆ ప్రక్రియలో మహిళా సంఘాల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఉచిత పథకంపై ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు కాసేపు బస్సులో ప్రయాణించిన భట్టి TV9తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు, వారితో మాట్లాడు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది? మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణికులతో ముచ్చటించారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉచితంగా మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్ములుగా మేము ప్రకటించి వాళ్ళందరికీ మా ప్రభుత్వం రాగానే ఉచితంగా బస్సు రవాణా ఏర్పాటు చేస్తామని చెప్పాము. చేసినటువంటి ఆ రవాణా ఎలా ఉందని తెలుసుకుందామని ప్రత్యక్షంగా నేనే బస్సు ఎక్కి నా నియోజకవర్గానికి వెళ్తా ఉన్నాను. కానీ మీరు ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి నిధులు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దీనివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది, బస్సుల సంఖ్య తక్కువగా ఉంది, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండి కిక్కిరిసిపోతున్నాయి. కానీ ఇప్పటికీ మీరు చెల్లించాల్సిన నిధులు చెల్లించలేదు అన్న దాంట్లో వాస్తవం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వాల హయాంలో అటువంటి బకాయిలు ఏమైనా ఉండేమో, కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఎన్ని కోట్ల సార్లు మహిళలు ప్రయాణం చేశారో వాళ్ళందరి ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు కల్లా ఆర్టీసీకి పే చేస్తూ ఉంది. ఇది మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, దీన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి చేస్తూ ఉన్నాను. ఎవడో తలకమాసినోడు, పూర్తిగా తెలియనటువంటి వాడు, లేకపోతే అవగాహన లేనటువంటి వాడు, లేకపోతే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ఇవ్వటం ఇష్టం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అవి. పూర్తి స్థాయి బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలేదు, మీరు దాదాపుగా కసరత్తులో ఉన్నట్టున్నారు. ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు? ముఖ్యంగా దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిధులు పెంచే అవకాశం ఉందా దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి? మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం చేయటం కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఆర్టీసీలో మనం ఉచితంగా రవాణా చేయటం వలన ట్రాఫిక్ బాగా పెరిగింది, బస్సులు ఎక్కువ కావాలని కోరుతూ ఉన్నారు, షార్టేజ్ బాగా కనిపిస్తూ ఉంది. ఎక్కువ బస్సులు ఇస్తే ఇంకా బాగుంటుందని అన్నప్పుడు కొత్తగా అదనంగా బస్సులు కొనాలని, ఆ కొనే బస్సులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకే, వాళ్ళకి లోన్ రూపేణా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాల రూపేణా వాళ్ళకి ఇచ్చి బస్సులు వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి బస్సుల్ని ఆర్టీసీలో ఇటువంటి రూట్లో పెట్టాలని కూడా ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తున్నాం. ఇది భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి ఆర్టీసీని, ముఖ్యంగా ఈ ఫ్రీ బస్సు పథకాన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తామని భట్టి చెప్తున్నారు. కెమెరా అప్పరతో నారాయణ, TV9 ఖమ్మం.